నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధి హామీల్లో భారీ అవకతవకలు. చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసిన డ్వామా పీడీ. తిరుపతి జిల్లాలోని రిజర్వేర్ పెండింగ్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు. కలెక్టరేట్లో తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీవారి దర్శన సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. మనుబోలులో ఆషాఢ మాసం సందర్భంగా పోలేరమ్మకు ప్రత్యేక పూజలు. వేప చీరలో అమ్మవారి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. చిల్లకూరు మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరిగిందని, అందుకు కారణమైన ఎఫ్ఏలను, టీఏలను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తెలియజేశారు. చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఉపాధి హామీలో జరిగిన అవకతవకలపై పీడీ మాట్లాడారు. చిల్లకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన జాతీయ ఉపాధి హామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16,56 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, వాటిలో 2,66 లక్షలు డిఆర్పీలు పంచాయతీల్లో జరిపిన సామాజిక తనిఖీల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ 9 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని, 1.28 లక్షల రూపాయలు జరిమానా విధించామని, ఈ అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ గత ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా వరకు బాధ్యులైన వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మెజర్మెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నదానికి బాధ్యులైన టీఏ, బిఎఫ్టీ అండ్ జేఈస్ పైన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వేరియేషన్స్ ఎక్కువగా మస్టర్స్లో అట్లా ఉన్న చోట ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నది ఏమిరా అంటే దాదాపు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోలేకపోయారు. ఇది వర్క్ ఇచ్చారు, వేసేకరికి ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఆధారపడి చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు. టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ మిషనరీ అయినటువంటి ఆ స్థాయిలో ఎవరు కూడా ఫొటోస్ అన్నది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ప్రతి వారము టీఏలు పోతేనే మనం స్టేజెస్ ఫొటోస్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఇది ఫెయిల్యూర్. కాబట్టి టెక్నికల్గా బాధ్యులైన వారిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఎఫ్ఏలుగా ఎవరైతే పూర్తిగా మాస్టర్స్లో మిగతా దాంతో బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక 3-4 పంచాయతీలో చాలా సీవియర్ అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన అవసరం. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ రమాదేవి, క్వాలిటీ సెల్ డిఈ వేణుగోపాల్, ఎంపీడీఓ భానుమూర్తిరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని రిజర్వేర్ పెండింగ్ పనులు వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు, నగరి సుజల స్రవంతి, బాలాజీ రిజర్వేర్, మల్లెమడుగు రిజర్వేర్ పెండింగ్ పనులు పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆలయంలోని శ్రీవారి దర్శన సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో టీటీడీఏ ప్రధాన వేదిక కావాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ధర్మ ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త టీము సుబ్రహ్మణ్య స్వామిని పలకరించేదానికి థ్యాంక్ యూ. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇవాళ స్వామివారి దర్శనం పరిపూర్ణమైనది, సుసంపన్నమైనది. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి నిన్న శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఈరోజు పొద్దున వరాహస్వామి దర్శనం, స్వామివారి దర్శనం కూడా జరిగింది. రాష్ట్రంలోనే ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ, భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని, భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని, ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో, స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని, ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఓరిగంటి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వంతో నిరుపేద కుటుంబానికి చెందిన చిన్మయ్య అనే చిన్నారికి చదువుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు ఆ సాయాన్ని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడారు. అనిత గారి భర్త తిరుపతి నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్లో కాలాలు చెందారు. ఆ తర్వాత ఆమె టైలింగ్ నేర్చుకొని, ఇద్దరు పిల్లలైతే మారేడుపాలెం దివ్యానంతాచార్యుల వారి ద్వారా శ్రీ షిరిడి అక్షయ సేవా సమితి వారిని సంప్రదిస్తే మిషన్ కావాలని చెప్పేసి అని వెంటనే నెల్లూరు వాస్తవు ఓరిగంటి సూర్యప్రకాష్ రావు గారి శేషమ్మల గారి కుమారుడు పండేంద్ర కుమార్ వారిని అడిగి 11,200 రూపాయలు విలువ గలటువంటి మిషన్ నాకు అందజేయడం జరిగింది. తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుల నిమిత్తం హైదరాబాద్ వాస్తవ్యులు ఓరిగంటి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఓరిగంటి సుధాకర్ శర్మ గారు వారితో మాట్లాడితే మేము ఆ పాప విషయం ఒక 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం మేము అందజేస్తాం, ఆమె ఎంతో చదువుకుంటే అంతవరకు అని ఆమెకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం మనుబోలు కోదండ రామపురం దేవాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వేపకాయలు, వేప ఆకుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. దేవి ఖడ్గమాల, అర్చన, లలితా పారాయణం జరిగాయి. భక్తులు వందలాదిగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుతే జయ జయ హే మహిషాసురమర్దిని
कैटभञ्जनि वासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरललना ततधेहित धेहित ताळ निमित्त जलास्यरते ककुभापति वरदोगत ताळक ताळ कुतूहल नादरते धिद्धिद्धिनिकिट धिद्धितध्वनि वीरमृदङ्गनि नारते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ सुमन 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 सुमनोहर कान्तियुते श्रीधरजनीरजनीरजनीरजनीकरवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా నాయుడుపేటలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృత వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు భక్తుల దర్శనార్థం స్వామివారిని బజారు వీధుల్లో ఊరేగించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీల్లో భారీ అవకతవకలు.
చిల్లకూరులో జరిగిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో అవినీతికి పాల్పడిన 16 మంది ఎఫ్ఏలను 5 మంది టీఏలను సస్పెండ్ చేసిన డ్వామా పీడీ. తిరుపతి జిల్లాలోని రిజర్వేర్ పెండింగ్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు. కలెక్టరేట్లో తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీవారి దర్శన సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. మనుబోలులో ఆషాఢ మాసం సందర్భంగా పోలేరమ్మకు ప్రత్యేక పూజలు. వేప చీరలో అమ్మవారి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.